వీధి కుక్కలని మనం పెంచకూడదు, పెంచి పోషించకూడదు. కానీ ఆల్రెడీ ఉన్న వాటికి తిండి పెట్టకుండా ఉండకూడదు. ఎందుకంటే ఒక వీధి కుక్క నేను మా ఏరియాలో చూస్తాను, ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు నేను వీధి కుక్కలను చూసాను. ఒక్కొక్క దానికి 6 నుంచి 8 పిల్లలు పుట్టినాయి. పెరిగే క్రమంలో ఆ బళ్ళ కిందకి వెళ్ళిపోవడం, వీటి కిందకి వెళ్ళిపోవడం, ఇట్లా చివరికి ఒకటి మిగిలితే ఎక్కువ అన్నీ చచ్చిపోతున్నాయి. అంటే వాటికి నిజ జీవితంలో అంత లేదు. ఇప్పుడు అలా బతికి బట్ట కట్టినయే వీధి కుక్కలు. వాటికి ఆహారం వేయట్లేదు. ఇదివరకు మనం చెత్త కుండీలు ఉండి రోడ్డు పక్కన వేసేవాళ్ళం, అక్కడికి వెళ్ళి తినే. ఇప్పుడు చెత్త కుండీలు ఇంటి దగ్గర నుంచి ఎత్తుకుపోతుండడంతో వాటికి ఫుడ్ కరువు అవుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, వీధి కుక్కలకి నేను ఆహారం వేస్తా. అదేంటి అంటే, సాయంత్రం పూట నేను ఇంటికి వెళ్ళిన టైంకి మా ఇంటి దగ్గరలో కనిపించేటటువంటి వాటికి అంత పడేస్తా. ఎందుకంటే అవి కూడా బ్రతకాలి కాబట్టి. అలాగని ప్రత్యేకించి నేను పెంచి పోషించి ప్రోత్సహించను వీధి కుక్కల్ని. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, తాజాగా వీధి కుక్కల బెడద మీద ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శనివారం 50,000 మందికి పైగా పౌరులు సుప్రీంకోర్టుకి లేఖలు రాశారు. చేతితోనే లేఖలు రాసి పోస్ట్ ద్వారా పంపారు. ఇందులో ఢిల్లీకి చెందిన 10,000 మంది ఉన్నారు. ఆసుపత్రులు 50,000 మంది అట ఏకంగా. ఆసుపత్రులు, పాఠశాల వంటి ప్రాంతాల కుక్కలు లేకుండా చూడాలని, వాటిని జన నియంత్రణ ఇంజక్షన్లు ఇవ్వాలని సూచిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది జంతువుల హక్కులు భంగకరమని పేర్కొంటూ అంబిక అనే జంతు సంక్షేమ కార్యకర్త ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, ఇట్లాంటి చేసే వాళ్ళు ఇళ్ళకి వీధి కుక్కలు పెంచుకోమని చెప్పిస్తే సరిపోతుంది కదా.